జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లోకల్లో పనిచేస్తారు. పాకిస్తాన్ అంతకంటే అవసరం మన పరిధి కాదు. మేడం ఏం లేదు, ఏసీసీ మెంబర్ వచ్చింది కానీ అందుకని मैं पार्लियामेंट में एक कर सकते हैं 20 सीट जीत गया। ओडिशा में 25 साल वो काम पे 25 साल अभी तक वो పెద్ద భావం ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు లేదంటే అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చి మా ఒకడో రెండు ఒక నాయకుడికి ప్రజలలో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోకపోతే ఆ నాయకుడికి భవిష్యత్తు లేదు. దీనికి ఒక ఈజీ ఫార్ములా లేదు. ఒకటే ఒక మార్గం ఉంది. ప్రజల కోసం ప్రజల తరఫున వారి సమస్యల మీద పోరాటాలు చేస్తేనే ప్రజల గుండెల్లో నాయకులకి స్థానం దక్కుతుంది. కాబట్టి కోఆర్డినేటర్ల మీద చాలా బాధ్యత ఉంది. కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీని బతికించాలన్నా, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా జనంలోకి దిగి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం వారానికి 2 కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కోఆర్డినేటరు చేయకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న క్వశ్చన్ మార్కు జనాలలో కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అన్న నమ్మకం ప్రజలకు కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గుంపులు గుంపులుగా ఈ పోరాటాలు చేయాలి. మన జెండాలు కనిపించాలి, మన బ్యానర్లు కనిపించాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను జనాలలోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వారానికి కనీసం 2 కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో చేయాలి. ఈ బాధ్యత మొత్తం కోఆర్డినేటర్ల మీదనే ఉంది. ఇది జరుగుతుందా లేదా చూసే బాధ్యత డిసిసి మీద ఉంది. ఈ వారం ఈ మండలంలో చేస్తే ఈ వారం చేసే కార్యక్రమాలకు మిగతా మండలాలలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపితే మన గుంపు పెద్దదిగా కనిపిస్తుంది. చిన్న చిన్న కార్యక్రమాలు 10 మందితో 50 మందితో ఒక చేసుకోవడం కంటే కనీసం 200 500 ఇలా పెంచుకుంటూ పోతే జనాలలో మనం నానుతాం. కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది, మన జెండాలు కనిపిస్తాయి. ఈ వారం ఈ మండలంలో చేస్తే నెక్స్ట్ వారం ఇంకో మండలంలో చేయండి, అలా ఈ వారం ఇంకో మండలంలో చేయండి. అలా మనం పెంచుకుంటూ పోవాలి. మన పరిధిని పెంచుకుంటూ పోకపోతే కాంగ్రెస్ పార్టీ జనాలకి కనిపించదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. వారానికి 2 కార్యక్రమాలైనా కనీసం చేయాలి. ఎంత మటుకు వీలైతే అంత మటుకు మీడియా కవరేజ్ తెచ్చుకోవాలి. మీడియా కవరేజ్ వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక సైన్యం లాగా పని చేయాలి. పార్టీ బేస్ను పెంచుకోవాలి. మన పార్టీ ఇదివరకు చెప్పినట్టు, లక్ష్మి చెప్పినట్టు 2019కి ముందు చాలా తక్కువ ఉన్నింది. ఇప్పుడు 2025కు ఇంతమందిగా పెరిగింది. చాలా సంతోషం. ఈ పార్టీ బేస్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పెంచుకోగలం? ఒకటే మార్గం ఉంది. మొన్న ఓట్లలో వేసినప్పుడు చూసాము, కొంతమంది వైసీపీకి వేశారు, కొంతమంది టీడీపీకి వేశారు, కొంతమంది జనసేనకి వేశారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వేశారు. జనాలందరూ ఎక్కడో లేరు, ఎక్కడో ఒక చోట ఓట్లు వేసిన వాళ్ళగా ఉన్నారు. మన బేస్ను పెంచుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అక్కడి నుంచే తెచ్చుకోవాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ దగ్గర ఉంది. వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి వైసీపీ ఓట్ బ్యాంక్ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓట్ బ్యాంకును మనం తెచ్చుకుంటున్నాం, ఏమీ తప్పు చేయటం లేదు. ఈ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు అక్కడికి పోయింది, మనం మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే జనాల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ.
ఒక పక్క జనసేన అయినా, ఇంకో పక్క టీడీపీ అయినా, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, అందరూ ముగ్గురు బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పార్టీలే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఏ బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అయితే వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి ఏది కావాలంటే అది చేశారు. మోదీకి దత్తపుత్రునిగా వ్యవహరించాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు జనసేన ఏమో ఏకంగా కూటమే సాగిస్తున్నారు టీడీపీతో. ఇక వీళ్ళు ఏం పోరాడతారు బీజేపీతో పోరాటాలు చేయకపోతే మనం ప్రత్యేక హోదా ఎలా వస్తుంది, పోలవరం ఎలా వస్తుంది, రాజధాని ఎలా వస్తుంది, విశాఖ స్టీల్ ఎలా కాపాడుకుంటాం? ఇవన్నీ జరగాలి అంటే బీజేపీతో పోరాటం చేసే పార్టీ కావాలి. ప్రజలకి ఇది అర్థం కావాలి. మనం ప్రజల్లోకి ఇది తీసుకువెళ్ళాలి. బీజేపీతో పోరాటం చేసే సత్తా ఉన్న, నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మరి ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనడం కంటే మిగతా లీడర్లలోకి తీసుకువెళ్ళాలి. మండల లీడర్లైనా, గ్రామ లీడర్లైనా, లేకపోతే టీచర్లైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే మిగతా పార్టీలలో ఉన్నారో వాళ్ళలోకి మనం తీసుకువెళ్ళాలి. వాళ్ళతో కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ చేయాలి. మనం ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అన్న లిస్టు రాసుకోవాలి. వీళ్ళతో నేను మాట్లాడితే ఏదో ఒక రోజుకైనా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని లిస్టు రాసుకొని వాళ్ళను కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ చేయాలి. కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ అని ఎందుకంటున్నాను అంటే ఒకసారి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మన పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువ. సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా వెళ్ళాలి, వస్తున్న ఇబ్బందులు ఏమిటి, వాళ్ళ అభిప్రాయాలను వివరించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా నంద్యాల జిల్లాకు రావడం జరిగింది. థ్యాంక్ యూ.